ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కోటా చనాక అనే ప్రాజెక్టు 2015-16లో ప్రారంభమైంది అధ్యక్ష. 2015లో ప్రారంభమైనప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 2017లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తా, నేనే కుర్చేసుకొని కూర్చుంటా, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇది తెలంగాణ కాశ్మీర్, ఇంత గొప్పగా నీటి వనరులు ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు వచ్చినటువంటి ఇబ్బందిని దూరం చేసే బాధ్యత నాది, 2017లో పూర్తి చేస్తామని నాడు కేసీఆర్ గారు చెప్పారు. నేను మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో అధ్యక్ష ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన. ఒక పక్క కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి రైతుల భూములని లక్షల రూపాయలకు మాత్రమే ప్రభుత్వానికి రైతులు అప్పగించారు అధ్యక్ష. సాటి రైతు బాగుపడతాడని, తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, తను భూమి కోల్పోయినా పర్వాలేదు, కానీ సాటి రైతు కష్టాలు దూరమవుతాయని కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములను లక్షల రూపాయలకు ప్రభుత్వాలకు ఇచ్చినా 2016లో ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇది 2026, అంటే 10 సంవత్సరాల నుండి ఈరోజు వేలాది మంది రైతులకు పరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజే ఆ ఆదిలాబాద్ జిల్లా నుంచి కోటా చనాక ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి రైతులు దాదాపు 200 మంది పాదయాత్ర చేస్తూ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు అధ్యక్ష. ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్కు ఆ రైతులంతా వచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, 10 ఏళ్ళైంది మాకు పరిహారం దాకా ఇబ్బంది పడతా ఉన్నాం, భూములు అయినాయి, నీళ్లు రాలేదు, అదేవిధంగా పరిహారం కూడా రాలేదు. నేను సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రులను కలిసి మరి మీ బాధ చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దామని నేను వాళ్ళందరినీ రైతులందరినీ తీసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇక్కడ అసెంబ్లీకి రావడానికి బయలుదేరిన అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటా ప్రభుత్వం దృష్టికి బాధ చెప్తాం వచ్చినటువంటి రైతులని మార్గ మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి ఆదిలాబాద్ రైతులందరి తరపున 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, 2017లో ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష, 2027లో పూర్తి చేస్తామంటా ఉన్నా. నేను మొట్టమొదటి శాసనసభలో గౌరవ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్పినప్పుడు ఇది ప్రయారిటీలో తీసుకుంటున్నాం, తప్పకుండా దీన్ని పూర్తి చేస్తాం తొందరలోనే అని చెప్పిండు. ఆ ప్రయారిటీ 2 ఏళ్ళు అయిపోయింది అధ్యక్ష. ఏ ప్రయారిటీలో పెట్టినో తెలుస్తలేదు, కానీ పూర్తిగా కొన్ని డబ్బులు మాత్రమే కేవలం 700 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీలో 37,000 ఎకరాలకు, బోత్ అసెంబ్లీలో 13,000 ఎకరాలకు నీరు అందించేటటువంటి అవకాశం ఉన్నటువంటి కోటా చనాక ప్రాజెక్టుకు వెంటనే నిధులు విడుదల చేసి ఆ యొక్క ప్రాజెక్టును ప్రారంభించవలసిందిగా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో 2005వ సంవత్సరంలో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం జలయజ్ఞం కింద యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏఐబిపి సెంట్రల్ అసిస్టెన్స్ తోటి జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అని మా పెద్దవాగు నది మీద కట్టారు. పెద్దవాగు ఈజ్ అ పెరినియల్ రివర్ అధ్యక్ష. 365 రోజులు నీళ్లుంటాయి అక్కడ. మాకు జీవనాడి జీవనది కూడా అది. ఒక బ్యారేజ్ కట్టినాం, అది 2005లో మొదలై 2014 వరకు పనులు నడిచినాయి. 90% ఆఫ్ ద వర్క్స్ హ్యావ్ బీన్ డన్. 90% నిధులు ఖర్చు చేసినాం. హెడ్ వర్క్స్ కు ఇంకొక 135 కోట్ల రూపాయలు అవసరం. మొన్ననే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా వచ్చారు, ఎందుకంటే ఏఐబిపి కింద వాళ్ళు ఇచ్చిన నిధులు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి అనేది ఒక ఆడిట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా రావడం జరిగింది. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మా ప్రాంతానికి రావడం జరిగింది. అట్లనే నాబార్డుకు చెందిన జిఎం గారు కూడా గతంలో ఈ ప్రాజెక్టుకు వారు నిధులు కేటాయించడంతో జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు కొన్ని నిధులు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండి వారు కూడా ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఆ కన్సల్టెంట్ కూడా రావడం జరిగింది. 135 కోట్లతోటి 15,000 ఎకరాలకు నీళ్లు అందించవచ్చు అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం అధ్యక్ష. నేను గతంలో
ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోనే ఉన్నారు కాబట్టి వారికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్నాథ్పూర్ ప్రాజెక్టును పూర్తి చేయండి. తప్పకుండా దయగాం మరియు కాగజ్నగర్ మండలాల్లోని 15,000 ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు పారించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. మనం 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కేవలం 135 కోట్లతోటి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. నేను నాబార్డ్ జీఎం గారితో మాట్లాడితే దే ఆర్ విల్లింగ్ టు గివ్ అస్ ఎ లోన్ ఆఫ్ 30 crores ఫర్ కంప్లీషన్ ఆఫ్ హెడ్ వర్క్స్. కేవలం 30 కోట్లు ఇప్పుడు నాబార్డ్ నుంచి రుణం తీసుకొని ఆ హెడ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే 8,000 ఎకరాలకు ఒక 3 నెలల లోపు మనం నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నిధుల వెసులు ఇబ్బంది లేదు అక్కడ. మన కమిట్మెంట్ కానివ్వండి, మన డెడికేషన్ కానివ్వండి ఏ రకంగా ఉన్నదనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. నేను చాలా సందర్భాల్లో మంత్రి గారిని కలిసిన, ముఖ్యమంత్రి గారిని కలిసిన, కానీ ఫైల్ ఎందుకో మూవ్ అవ్వట్లేదు. దెర్ ఇస్ ఏమంటారు లెథార్జీ అందామా లేకపోతే కాంప్లసెన్సీ అందామా, కానీ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్ రిగార్డింగ్ దిస్. ఐ నో ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ ద హానరబుల్ మినిస్టర్. హీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ప్లీజ్ కొంచెం మీరు దృష్టి పెట్టండి. ఈ ప్రాజెక్టు వలన 2 మండలాలు అవి సారవంతమైన నల్లరేగడి భూములు తప్పకుండా సాగు బడిలోకి వస్తాయి. దయచేసి జగన్నాథ్పూర్ ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రామారావు పవార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముదోల్ నియోజకవర్గంలో ప్రాణహిత చేవేళ్ళ దివంగత్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్యాకేజ్ నెంబర్ 28 2009లో ఫౌండేషన్ ఇచ్చారు. దాదాపు 550 కోట్ల ప్రాజెక్టు, 60% ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయింది. ఇంకా 300 కోట్లు గిట ప్రభుత్వం ఇస్తే 50,000 ఎకరాలకు మా ముదోల్ నియోజకవర్గంలో తానూరు మండల్, ముదోల్ మండల్, లోకేశ్వర్ మండల్లో సాగునీరు ఇవ్వచ్చు. అడారంగా మారిన తానూరు మండల్ అక్కడ ఎటువంటి నీళ్ల ఉపాయం లేదు. బోర్వెల్స్ కూడా 400-500 లోపట్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను, తక్షణమే 2009లో దివంగత రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఇచ్చిన ప్రాణహిత చేవేళ్ళ ప్యాకేజ్ నంబర్ 28 పూర్తిగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. అదేవిధంగా పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు పూర్తిగా 90 కోట్లు పూర్తిగా అయినాయి. ఒక 10 కోట్లు గిట ఇస్తే అది 5,000 ఎకరాలకు సాగునీరు అవుతాయి. దయచేసి మీరు ప్రయారిటీ బేసిస్ లో 31/3/2025 వరకు పూర్తి చేస్తాయని మంత్రి మన బడ్జెట్ లో చెప్పడం జరిగింది. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను, ఈ పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదేవిధంగా ప్రాణహిత చేవేళ్ళ ప్యాకేజ్ నెంబర్ 28 పూర్తిగా చేయాలని, మా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఆర్మూరు నియోజకవర్గంలో అధ్యక్ష 2 సంవత్సరాల క్రితము ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా 22 కోట్లు, లంబాడి తండలల్లా నిజాం సాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల 7 కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష. మరియు మోటార్లు కాలిపోయి 2 సంవత్సరాల నుంచి 2016 నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ మంత్రి సుమారు 20 సార్లు కలిశాను అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు. ఒక నిమిషం. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఒక నిమిషం మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడకపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష, ఇంతకుముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్లతో కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండి అధ్యక్ష 21,000 కోట్లైనవి, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే అధ్యక్ష. ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ, లైన్స్ ఆధునీకరణ,
సుమారు ఒక 2,000 కోట్ల అధ్యక్ష, నిజామాబాద్ జిల్లాకు ఒక 2,000 కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉద్దండులు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష. దక్షిణ తెలంగాణ మంత్రులు దయదలిచి మాకు ఆరుమూరు నియోజకవర్గానికి మదనపల్లి నుంచి వడితే పత్తేపూడి దాకా కాలువను ఆధునీకరించి ఒక 1,500 కోట్లు, మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ 1,500 కోట్లను కూడా కేటాయించి, రెండోది 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష, 2024 జనవరిలో సంతకం పెట్టిండు అధ్యక్ష ఫైల్ మీద. శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. మేమేం అడుగుతలేము అధ్యక్ష, 1,000 కోట్లేం అడుగుతలేము అధ్యక్ష. మా దగ్గర కూడా ఈ గల్పు గోసలు, ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిగా మీరు పెద్ద మనసును దయదలిచి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చలు చేద్దాం, అన్ని జిల్లాలకు ఇద్దాం, ప్రాణహిత చేవలు కంప్లీట్ చేద్దాం, కాళేశ్వరం మిగిలిపోతే మేడిగడ్డ మళ్ళా కడదాం. కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా ఉన్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే. దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాం సాగర్ ఆధునీకరణ కాలువ ఉందో ఆర్మూర్ నియోజకవర్గానికి సుమారు ఒక 1,500 కోట్లు కేటాయించడం మీ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు.